హాయ్ ఫ్రెండ్స్, నేను రీసెంట్గా ఏదైతే గిగ్ క్రియేట్ చేశానో ఆ గిగ్ క్రియేట్ చేసిన దానికి నాకు ఈరోజు అయితే ఒక ఆర్డర్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఆ ఆర్డర్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. నా ఆర్డర్ అనేది ఒకసారి నేను చూపిస్తున్నాను, చూడండి. ఇదిగోండి, యాక్టివ్లో 2 ఆర్డర్స్ ఉన్నాయి. ఇది నా ఫస్ట్, ఇది ప్రీవియస్ ఆర్డర్. ప్రజెంట్ అయితే ఒక ఆర్డర్ అనేది రన్ అవుతుంది. ఇది ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది కదా, మనకి ఇలా మెసేజ్ అనేది వస్తుందన్నమాట. నా నోటిఫికేషన్స్ అని చూసినట్లయితే యూ హ్యావ్ ఎ న్యూ ఆర్డర్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్, చూసారు కదా, దీన్ని నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదిగోండి చూడండి, నాకు ఇక్కడ టైం లెఫ్ట్ టు డెలివరీ అనేది కూడా మనకి ఇక్కడ ఆప్షన్ అనేది వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనకి ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తారో మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట. మనకి డెలివరీ ఎంత టైం ఉందంటే 23 hours 44 minutes అనేది మనకి ఇక్కడ డెలివరీ టైం ఉంది. చూసారు కదా, ఈ కస్టమర్ అనేవారు నాకు ఆర్డర్ అనేది ఇచ్చారనమాట. సో అతనితో నేను మొత్తం డిస్కషన్స్ చేసిన తర్వాత నేను ఆయనతో ఏమేమి మాట్లాడాలి, ఎలా చేయాలని మొత్తం కూడా నేను డిస్కస్ చేశాను. సో చూసారు కదా, ఇది నా కన్వర్జేషన్ అనమాట. సో ఆయన నాతో మాట్లాడి, నేను నా శాంపుల్స్ చూపించి, ఈ విధంగా మొత్తం చూపించి, నేను ఆయనతో మాట్లాడి ఆయన దగ్గర నుండి రిక్వైర్మెంట్స్ అడిగిన తర్వాత నేను చేసిన ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ నేను ఫైనల్గా ఎంతకి నేను ఆర్డర్ అనేది పంపించానంటే 1752 అనమాట. నా వీడియో కూడా ఎన్ని సెకండ్స్ ఉంటుందంటే నాకు తెలిసి ఒక 20 to 30 seconds ఉంటుంది వీడియో. నేను ఇప్పుడు మీకు ఆ వీడియో అనేది చూపిస్తున్నాను. ఒకసారి అయితే ఈ వీడియో చూడండి. సో హార్డ్లీ వీడియో వచ్చేసరికి 9 seconds అనమాట. సో ఈ 9 seconds వీడియోని నేను ఆల్రెడీ కస్టమర్కి చూపించాను. సో అతను నా ఆర్డర్ అనేది చూసారు, యాక్సెప్ట్ చేశారు. తర్వాత నేను ఆఫర్ అనేది ఇచ్చాను. సో ఇక్కడ చూసారు కదా, నాకు డెలివరీ అనేది మళ్ళీ చూపిస్తున్నాను. నాకు డెలివరీ అనేది 23 hours టైం ఉందన్నమాట. చూసారు కదా, ఇక్కడ నాకు 23 hours నేను అతనికి డెలివరీ అనేది చేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ డెలివరీ నౌ అనే ఆప్షన్ ఉంది కదా, మనం ఈ డెలివరీ నౌ ఆప్షన్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నేనేం చేస్తానంటే నా వర్క్ ఏదైతే చేశానో దాన్ని నేను ఇప్పుడు ఇక్కడ అప్లోడ్ చేయబోతున్నాను. ముందుగా ఏం చేస్తానంటే నా వీడియోని ఒకసారి నేను ఫైనల్గా రెండర్ చేస్తున్నాను. ప్రీమియర్ ప్రో వాడుతున్నాను. ఇందులో ప్రీవియస్గా నేను కస్టమర్కి ఏం చేశానంటే తక్కువ క్వాలిటీలో వీడియో అనేది నేను కస్టమర్కి పంపించాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వీడియో ఏదైతే ఉందో దాన్ని నేను ఫుల్ క్వాలిటీలో, హై క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసి కస్టమర్కి నేను ఇప్పుడు ఇవ్వబోతున్నాను అనమాట. ఇప్పుడు ఫైనల్గా మనకి వీడియో అనేది రెడీ అయిపోయింది. సో డెలివరీ చేస్తున్నాను. అప్లోడ్ వర్క్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి నేను ఏదైతే వీడియో ఎక్స్పోర్ట్ చేశానో హై క్వాలిటీని, దాన్ని నేను ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. ఇక్కడ ఏం రాస్తానంటే మీరు నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు, థ్యాంక్స్ అని చెప్పుకుంటూ నాకు కొంచెం రేటింగ్ ఇవ్వండి అన్నట్లుగా నేను ఇక్కడ టెక్స్ట్ అనేది రాస్తాను అనమాట. సో దాని బట్టి ఏంటంటే మనకి ఫ్యూచర్లో వచ్చే ప్రాజెక్ట్స్ కూడా మనకి మంచిగా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే రేటింగ్ 5 star ఉండటం వల్ల వేరే కస్టమర్స్కి కూడా మనకి ప్రాజెక్ట్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటారనమాట. సో మేబీ కొంచెమైనా కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదా రేటింగ్ ఉంటే. మన ఇక్కడ డెలివరీ టైంలో మనం రాసుకుంటాం, ఏమి ఉండదు. జస్ట్ డెలివరీ అనే ఆప్షన్ ఉంది కదా కింద, ఆ డెలివర్ క్లిక్ చేస్తే సరిపోతుంది. సో డెలివరీ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత టైం అనేది ఉంటుంది ఆ వీడియోకి చూసి మనకి కన్ఫర్మ్ చేయడానికి. ఇక్కడ చూసినట్లయితే ఆ కస్టమర్కి May 19 వరకు టైం అయితే ఉంది. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఒకవేళ ఆ టైం కనుక రీచ్ అయిపోతే ఆటోమేటిక్గా ఆ మనీ అనేది మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. అంటే ఆర్డర్ అనేది ఆ కస్టమర్ యాక్సెప్ట్ చేయకపోయినా కూడా ఆ టైం అయిపోతుంది కాబట్టి మనకి ఆర్డర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మన ఎర్నింగ్స్లో కూడా మనకి ఇక్కడ బ్యాలెన్స్ అవైలబుల్లో మనకి ఇక్కడ చూపిస్తుంది. కాకపోతే ఏమవుతుందంటే మనకి వచ్చిన ఈ అమౌంట్ అనేది 14 days వెయిట్ చేసిన తర్వాత మాత్రమే మనకి విత్డ్రా చేయడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అనేది అవుతుందన్నమాట. ఈ వీడియోకి నాకు ఎంత మనీ వచ్చాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.